శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందిస్తూ కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి గ్రహ గోచార రీత్యా గురుడు మేషరాశి యందు లాభస్థానమందు ధనలాభ స్థానాల్లో గురుడు, భాగ్యస్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, తృతీయ స్థానంలో కేతువు, గురు శుక్రమౌఢ్యాలు, సూర్య చంద్రగ్రహణాలు ఈ జాతకులకి పూర్తి స్థాయిలో ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తూ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2గా గోచరిస్తోంది. రాజ్యపూజ్యం 6, అవమానం 6గా మనకు గోచరిస్తుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. గత కొంతకాలంగా మీరు అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండవచ్చు. సో అన్ని రంగాల వారికి ఈ కర్కాటక రాశికి ఈ సంవత్సరం అనుకూల పవనాలే వీస్తున్నలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకి ఈ రాశి వారికి ధన విషయంలో, ఆదాయ విషయంలో, ఆదాయ ప్రోత్సాహకర విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు రావు. ప్రశాంతంగా ఉండండి. పెండింగ్ వ్యవహారాలు, పెండింగ్ కేసులు పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రోత్సాహకర అంశాలు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి. మీ అభివృద్ధిని ప్రోత్సహించేవారు, మీ అభివృద్ధిని కోరుకునేవారు ఆర్థికంగా, మానసికంగా మీకు మంచి స్ట్రెంగ్త్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకు అనుకూల సమయంగా ఉంటుంది. సో విదేశీయాన ప్రయాణాలు ఈ సంవత్సరం కొనసాగించవచ్చు. తదుపరి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు రంగ ఉద్యోగులకు అనుకూల కాలంగా ఉంది. లీడర్లు, డాక్టర్లు, ప్లేడర్లు, న్యాయమూర్తులకు ఈ సంవత్సరం అనుకూల కాలం అని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. గృహ నిర్మాణాలు, వాహనాలు కొనుగోళ్లు జరుగుతాయి. ఇవి నెరవేర్చుకోవడంలో కొద్దిగా వెనక ముందైనా మానసిక ఒత్తిడి తప్పదు. కర్కాటక రాశి వారికి పరస్త్రీ వ్యామోహమే ప్రధాన సమస్యగా మారుతుంది. ఈ పదార్థానికి దూరంగా ఉంటే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాశి వారికి 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్టవారాలు. ఈ రాశి వారు 58 వారాలు శనికి తైలాభిషేకం చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాల్ని కట్టడి చేసిన అవకాశం ఉంటుంది. కాబట్టి సో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం 65% అబోవ్ అనుకూల ఫలితాలు ఉన్నాయి. వారికి మరొకసారి ఆశీస్సులు అందిస్తూ